కొడుకు మొత్తం మేము 10 మంది ఉన్నాం. నెలకు ఒకసారి చేపిస్తాను అంటున్నాడు. వైసీపీలో జరిగిన అన్యాయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు మేము చేస్తా ఉన్నాయా? ఎలా చేసుకుంటా ఏముంటుంది? ఇది భవనం చేపిస్తున్నాడు. ఇది భవనం ఎవరేమనుకున్నారు అవ్వబోతుంది. ఇది భవనం చేపిస్తున్నాం. దళితుడికి జరిగిన నేను రాష్ట్ర గవర్నర్ తీసుకెళ్తాను ఒక ఆఫీసు. అదే గెలిపించావు, నువ్వేం చేసావురా? నువ్వు ఇంత అమాయకంగా నీ బిల్లు కొనుక్కున్నావు, నువ్వు నీ కాగితాలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి చేసుకున్నావా? నాకు సిద్ధుగా ఉంది. ఇంకొకటి భవనం పగలపట్టం, భవనం కాలు పట్టుకోమంటారు. ఏది నేను నా భార్య ఎక్కడ పట్టుకోవాలి? నేను పట్టుకోలేదు. నా భార్య పట్టుకుంటానండి. నా భార్య కాలు పట్టుకుంటాను. ఫోన్ నెంబర్ ఇవ్వమంటుంది. నా దగ్గర భవనం వచ్చేది నెంబర్ నేను వైసీపీలో నాకు అవమానం జరుగుతుందని చెప్పేసి నేను నాని కలిసి ఫోన్ చేశాను. ఫోన్ ఎక్కట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేశాడు. అన్నయ్య ఫోన్ చేశాను. నాకు ఈ సహాయం చేసి చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసి కూడా టీడీపీ అప్లై చేశారు. ఒక యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కన్నా ప్రభావం నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా. చంద్రబాబు నాయుడు ఓనామని కాలు పట్టుకో, పట్టుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకో. నువ్వు ఎల్ఈడి ఒక ఆటో పనుకో. నీకు ఆటో పనుకొని నువ్వు ఆ ఎల్ఈడి పెట్టుకొని నీకు జరిగిన అవమానం చూపిస్తానంటారు. నేను కూడా పార్టీకి సమర్పించలేదు. గెలిచిన 3 పుత్రాలంటే మినిస్టర్ పదవులు చంద్రబాబు నాయుడు బాబులు పంపుకోవచ్చని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ వెళ్ళాడు. నేను వచ్చి సహాయం చేశాను. ఏది విధంగా చేసిన ఒక బాధితులు ఒక బాధితులు చేసి పెట్టించాడు. ఆ బాధితులు చంపేస్తాడంటే ఆ బాధితులు చంపేస్తాడని చూస్తా ఉంటే నేను కాపులో ఉన్నా. నువ్వు మాదివాడివి, నువ్వు మాదివాడివి, నువ్వు వెనకాల. భవనం ఉమేశ్వర గారు నాకు జానారెడ్డి గారి మీద ఓసీలో టికెట్ ఇచ్చారు. నా సేవలు గుర్తించి, నా ప్రతిభను గుర్తించి ఆయన నాకేం ఫ్రీగా ఇవ్వాల. అయితే దీంట్లో ఏంటి అంటే ఆ భవనం ఉమేశ్వర గారు ఈ పైన వేయించుకోమన్నాడు. వేయించుకున్నా. ఈ పైనకి నేను పర్మిషన్ తీసుకున్నా. ఏమండి, ఈ పైకి నేను పర్మిషన్ తీసుకున్నా. అయింది. అదే భవనం ఉమేశ్వర ఇక్కడ భూమి పూజ చేశాడు. ఆ ఎదవ ఇక్కడ భూమి పూజ చేశాడు. దానికి భూమి పూజ చేశాడు. వాళ్ళ చుట్టాలను పెట్టేసేసి చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు నాకు కట్టించిన ఆయనే పగలగొట్టాడు. ఈ మాట అనకూడదు. నా సహాయం చేశాడు, నన్ను తీసుకెళ్ళాను అంటే నేను టీడీపీలో ఉంటే మంచివాడిని, వైసీపీలో ఉంటే దొంగనాకుడుగా అంటే అన్ని పార్టీల్లో ఉంటారు మంచోళ్ళు చెడ్డోళ్ళు, నేను అనట్లేదు. ఈ దృశ్యాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, RRR గారు రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి, అలాగే ఇంకొకరు ఎవరో చెప్పారు మందకృష్ణ మాది గారికి, అదే క్యాస్ట్ కాబట్టి మందకృష్ణ గారు నీకు జరిగిన అన్యాయం వెళ్ళు. నువ్వేం చేసావు? నీ బిల్డింగ్ నువ్వు ప్రొటెక్షన్ చేసుకోలేవా? నీ బిల్డింగ్ నువ్వు ప్రొటెక్షన్ చేసుకున్నావు, డబ్బులు కట్టావు. ఏమండి, అమ్మిన ఆయన ఉన్నాడు. ఇంకోటి చెబుతాడు ఆయన, ఒక ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసరు, అరే జగదీష్గా సోది కబుర్లు చెప్పాకు, కోర్టుకెళ్ళి స్టే తీసుకోమన్నాడు 13వ తారీఖున. ఎందుకంటే నాకు సన్మానాలు ఉన్నాయి అన్నారు. ఓకే, నువ్వు వెళ్ళలేదు కదా, నీ కర్మ నువ్వు అనుభవించు. ఇంకోటి చెప్తున్నా, బాండామ వయసు అఫిడవిట్ లేను. 14వ తారీఖున నోటీస్ నాకు 5:30 పంపించారు. వాట్సాప్లో ఉంది, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అధికారులు వచ్చి ఇక్కడ అతికిచ్చారు. ఓకేనా? అతికిచ్చిన తర్వాత పగలగొడతామని అన్నారు. దేనికి పగలగొడతారని అన్ని పర్మిషన్ తీసుకున్నాను, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని అన్నా. లేదు బాండామ వయసు పగలగొట్టమంటున్నారు. నువ్వు నీ భార్య వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే ఆపుతాడు. 13వ తారీఖున ఒక ఆఫీసర్ ఫోన్ చేసి నువ్వు వెళ్ళి స్టే తెచ్చుకో అన్నాడు. నేను స్టే తెచ్చుకోవడం ఏంటి సార్, నాకు పర్మిషన్ ఇచ్చాను, నాకు సోది కబుర్లు చెప్పొద్దు. ఆ ఆఫీసరు నువ్వు స్టే తెచ్చుకో, బాండామ వయసు బిల్డింగ్ పగలగొట్టమా. ఈ బాండామ వయసు ఇంత భయంకరంగా జేసీబీ తీసుకెళ్లి ప్రజావేదిక, చంద్రబాబు నాయుడు గారిని భయపెడతానికి ప్రజావేదికలో ఎలా పగలగొట్టారో అలా పగలగొట్టాలని లైవ్లో జేసీబీకి తీసుకొచ్చి పగలగొట్టారు. ఈ వెనకాల ఎన్ని ఉన్నాయి? నా తప్పు ఉంటే నేను తీసేస్తా. అంటే ఒక దళితుడిని నేను బిల్డింగ్ కట్టుకుంటే, బిల్డింగ్ కట్టినైనా నాకు అమ్మినైనా ఎదురుగా బతికే ఉన్నాడు. చెక్ చేసుకోండి. నాకు 13వ తారీఖు నోటీసు 5:30కి, ఏమండి అందరూ ఏనండి, 5:30కి 13వ తారీఖు 5:30కి సాయంత్రం 5:30కి నాకు వాట్సాప్ పెట్టారు. నాకు నేను ఊళ్ళో లేను, అయిపోయింది. 8ంటికి వచ్చి ఇక్కడ గోడలు కతికిచ్చారు, సీసీ కెమెరాలు ఉన్నాయి.
అతికిచ్చారు. అయిపోయిన తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ 11 కంప్లైంట్లు చెప్పినాక 14 చెక్ చేసి ఉదయం చెక్ చేసి సాయంత్రానికి పగలగొట్టేస్తా అన్నారు. ఓకే, ఎన్నింటి పగలగొడతారని చెప్పా. 4:30కి పగలగొడతానండి అన్నాడు. ఓకే, 20